శక్తి మరి నీకు? నాకు అర్థమైంది. అంటే రెడీయే కదా? రెడీనే. రెడీ కాక చేసి సచ్చేదేముంది? అమ్మా నువ్వు రెడీయా? నేను ఎప్పుడో రెడీనే. అయితే ఇంకెందుకు లేటు, మ్యూజిక్ స్టార్ట్ చేయి. అరే ధీరజ్, ఆ ఫోన్ ఇరా ఒకసారి. ఇవ్వరా? అరే లాక్ ఓపెన్ చేసి ఇవ్వు. చెయ్యి తీసుకో. స్టార్ట్ స్టార్ట్. అయ్యో శక్తి, మరి అలా కుర్చీలను అంటి పెట్టుకొని తిరగకూడదు, కాస్త ఎడంగా తిరుగు. పరిగెత్తు సౌమ్య. అయితే ఫస్ట్ పనిష్మెంట్ సౌమ్య కన్నమాట. ఎక్కడుంది? అమ్మో శక్తి శక్తి కొంచెం చిన్నగా కొట్టవా ప్లీజ్. శక్తి తెలుసులేవే, నువ్వు మా పార్టీ కదా, పెద్దగెందుకు కొడతాను, చిన్నగానే కొడతాను. హలో, గేమ్ అమ్మా ఇది, పక్షపాతాలు ఉండకూడదు. చిన్నగా కొడతానని అలా ముట్టిస్తే సరిపోదు, చటుక్కున కొట్టాలి. అవతల వాళ్ళకి చుర్రుమనాలి, అమ్మా అని కేకేయాలి. అప్పుడే కదా గేమ్ ఆడిన వాళ్ళకి, గేమ్ చూసే వాళ్ళకి కిక్ వచ్చేది. కానీ స్టార్ట్ చేయి. అయ్యో వద్దు, గట్టిగా కొట్టుకో. నేను కొట్టమని చెప్పాను గానీ ఇందులో చిన్నగా కొట్టడాలు, పెద్దగా కొట్టడాలు, రిక్వెస్ట్లు, యాక్సెప్టెన్స్లు ఉండవు. ఎలా కొడితే చెయ్యి విదిలించుకొని పక్కకి వెళ్తారో అలా కొట్టాలి. నువ్వు కొట్టావా లేదా అన్నదానికి అదే సింబల్. నువ్వు సరిగ్గా కొట్టలేదనుకో, అప్పుడు ఆ డ్యూటీ మా మదర్ తీసుకుంటుంది. అమ్మ నీకు ఓకే కదా? ఫస్ట్ క్లాస్ గా ఓకే. చాచి కొట్టడంలో నేనే ఫస్ట్. చిన్నప్పుడు క్లాస్ లో అందరు చెంపలు పగల కొడితే తెల్లారి కాపడాలు పెట్టించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు చేతులు కట్లు కొట్టుకునేలా కొడతాను. వద్దమ్మా వద్దు, నువ్వు కొట్టే పని పెట్టుకోకు. శక్తి, నువ్వే నీ బలం కొద్దీ కొట్టు, నా ఓపిక కొద్దీ నేను ఆపుకుంటాను. అయినా నాకెందుకు, దెబ్బలు తినేది ఆ సౌమ్య, కొట్టేది నేను. దానికి నొప్పి కానీ నాకేం నొప్పి? హలో, ఆలోచిస్తున్నావేంటి? వేసుకున్న మైండ్ వాయిస్లు చాలు, కొట్టు. అబ్బో. అమ్మా తిరగండి తిరగండి. కానీ ఫాస్ట్. ఇందాక నన్ను చిన్నగా కొట్టమంటే గట్టిగా కొడతావా? నువ్వు కాస్త కొట్టినట్టు నటిస్తే నేను యాక్ట్ చేసేదాన్ని కదా. దెబ్బ తగిలింది లేంది వాళ్ళకి తెలిసేది కాదు కదా. సౌమ్య దొరికింది కదా అని కస్తీరా కొట్టావు కదా, ఇప్పుడు నీ సంగతి నేను చెప్తాను. నేను కొడతాను. ఇటువంటి సౌమ్య, చిన్నగా కొడతాను. సౌమ్య వద్దు. నువ్వు ఉండు ధీరజ్, నేను కొడతానుగా. సౌమ్య సౌమ్య
తమాషా గేమ్లు అయిపోయాయి. ఇప్పుడు సీరియస్ గేమ్లోకి వద్దాం. యాక్షన్. రెడీనా? సీరియస్ గేమా? ఏంటది? వెయిట్ వెయిట్, ఓపిక అనేది ఒకటి ఉండాలి. నేను 20 ఏళ్ల నుంచి నీ హరాస్మెంట్కి ఓపిక పట్ల, నువ్వు మాత్రం అంతలోనే ఏంటి ఏంటి అని కంగారు పడతావు. ఆరాటానికి కూడా లిమిట్స్ ఉండాలి కదా. ఏం జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తేనే థ్రిల్ ఉంటుంది, జాయ్ ఉంటుంది, తృప్తి ఉంటుంది. ఇప్పటిదాకా పొందిన జాయ్ చాలు, ఆడిన గేములు చాలు, పొందిన తృప్తి చాలు. ఇంకా కొత్తగా ఏం తృప్తుంది అనుభవించడానికి? అమ్మా, ఫుల్ ప్లెజర్డ్ గా, అబ్బో సంతోషం పట్టలేనంతగా అనుభవించాను. సుఖం అంటే ఇదే కదా. కలకాలం ఇలాంటి భోగభాగ్యాలు అనుభవిస్తే ఇక జీవితం మీద ఆశ ఎందుకు కలుగుతుంది? పాసమే, ఈ క్షణమే చచ్చిపోవాలనుంది. అయ్యయ్యో, నువ్వు అప్పుడే చచ్చిపోతే ఎట్లా? పాపి చిరాయువు అంటారు. నీకు చాలా ఆయుష్ ఉండాలి. ఇక నుంచి నీ ఆయుష్తో ప్రతి క్షణం మేము ఆడుకుంటూ ఉండాలి. ఇది కన్నీళ్లు ఎన్ని కార్చిందో అన్ని చుక్కలు లెక్క పెట్టి అన్ని రకాల శిక్షలు నీకు పడేలా చెయ్యాలి. దీని కళ్ళల్లో ఆనంద బాష్పాలు నేను చూడాలి. నా ముఖంలో సంతోషం ఇది చూడాలి. ఈ దుఃఖం నీ కొడుకు గావు కేకలు, ఆఖరికి మీ చావు కేకలు వింటే కానీ మా మనసుకి తృప్తిగా ఉండదు. ఏంటి, సందు దొరికింది కదా అని మా శక్తిని సాధిస్తున్నారా? మీ పప్పులు మా శక్తి దగ్గర ఉడకవు. ఏదో కక్కుర్తి మనిషి కాబట్టి ఆస్తి కోసం వెంపర్లాడుతూ వచ్చింది. లేకపోతే మిమ్మల్ని ఒక ఆట ఆడించేది. ఇప్పటిదాకా మీరు శక్తి చేతిలో కీలు బొమ్మలు. ఇప్పుడు కాగితాలు ఇస్తారని ఆశపడొస్తే మీ చిట్టీల తిప్పుకొని మాతో కోత ఆటలు ఆడిస్తున్నారు. దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. శక్తి కళ్ళు తెరిస్తే మీరు తట్టుకోలేరు. ఇంకా ఆవిడ కళ్ళు తెరవడం అంటూ ఏమీ ఉండదు, ఇక మూసుకోవడమే. ఇప్పుడు మూడో కన్ను తెరిచింది నేను, మస్ అయిపోయేది మీ శక్తి. చూస్తూ ఉండు. ఇప్పుడేంటి మరి? ఇంకా మొత్తం ఏం ఆడిస్తావు? నువ్వు ఏం ఆడించి తృప్తి పడతావు చెప్పు. ఇప్పటిదాకా మేము తిన్న దెబ్బలు సరిపోలేదా? నీ కళ్ళు చల్లబడలేదా? కళ్ళు చల్లబడ్డా నా మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం కావాలి. అది మీ నుంచే రావాలి. ఆ ఆన్సర్ నాకు సాటిస్ఫాక్షన్ కలిగిస్తేనే మిమ్మల్ని ఫ్రీగా వదిలేస్తాను. నువ్వు అడిగిన బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా. ప్లీజ్, మీరు అడగాలనుకున్నది స్ట్రైట్ గా అడిగండి. ఊరికి ఎందుకు ఇది మాకు? అంతే కదా, అంతే కదా. నేను స్ట్రైట్ గా అడిగేస్తాను, మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. అడుగు అడుగు. సరే చెప్పు శక్తి. నా కూతురు ధరణి మీద అటాక్ చేసింది ఎవరు? నువ్వు నీ కొడుకే కదా? కరెక్ట్గా నన్ను స్ట్రైట్గా అడగమన్నారు కదా, మీరు సూటిగా సమాధానం చెప్పాలి. కప్ప దాటే వారాలు, మాట మార్చే ప్రయత్నం చెయ్యొద్దు. నేను అసలు తిక్క మీద ఉన్నాను. మీ లెక్క సరి చేసి వదులుతాను. అసలేంటి నీ మనసులో ఉన్నదేంటి చెప్పు. బలవంతంగా మాతో మేమే అని ఒప్పించాలనా? ఎన్నిసార్లు చెప్పాలి నాకు, దానికి, నా కొడుక్కి ఇలాంటి విషయాల్లో సంబంధం లేదని? అయినా ధరణిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకేం పట్టింది చెప్పు. ఇదిగో ఒక్క లాజిక్ మర్చిపోతున్నావు. రాత్రికి వీడే కదా దాన్ని పెళ్లి చేసుకోవాల్సింది. గంటల్లో పెళ్లి పెట్టుకుని దాన్ని ఎక్కడికో తీసుకెళ్లి కిడ్నాప్ చేయాల్సిన అవసరం వీడికేముంటుంది చెప్పు. పైగా వీడు దాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ధరణికి కూడా ధీరజ్ అంటే ఇష్టం. ధీరజ్కి ధరణి అంటే ప్రాణం. పరస్పరం డీప్ లవ్ లో ఉన్నారు. శక్తి, నువ్వు చెప్పే కథలు కాకమ్మ కబుర్లు వినడానికి నేనింకా 20 ఏళ్ల క్రితం జననిని కాదు. దెబ్బలు తిని తిని రాటు తేలున్నాను.
ఏ మాటల్లో ఎంత నిజం ఉందో, ఎవరి నటన నిజమో అబద్ధమో నాకు బాగా తెలుసు. ధరణి ప్రేమించచ్చేమో కానీ నీ కొడుకుది ప్రేమంటే మాత్రం నేను ఒప్పుకోను. మీకు ధరణి మీద అభిమానం లేదు, దాని వెనుకున్న డబ్బు మీద ఉంది ఆశ. దానికోసమే కదా నీ కొడుకుతో గేలం వేయించి అమాయకంగా వల్లో వేసుకుంది. చూడు జనని, నువ్వు ఎన్ని రకాలుగా అడిగినా, ఎన్నిసార్లు అడిగినా నాకు తెలీదు 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 అంతే. ఈ విషయంలో మాత్రం మా అమ్మ 100% కరెక్ట్. నిజంగా ఆ కిడ్నాప్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆహా, ఏంటి లేదు లేదు అని ఘంటాపరంగా చెప్తున్నారు? ఏం చేద్దాం? ఏం చేస్తావు? నమ్మాలి. ఏదేమైనా చెప్పాల్సింది వాళ్ళు, వినాల్సింది మనం, నమ్మాల్సింది కూడా మనమే కదా. ఓకే, మీ మీద నాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం మీద మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి ఇలా అడగాల్సిన అవసరం వచ్చింది. అందుకే పిలిచాను. సామధాన భేద దండోపాయాల ద్వారా అంటారే, అలా ప్రయోగాలన్నీ ప్రయోగించి మీ నుంచి కరెక్ట్ ఆన్సర్ రప్పించుకోవాలని చూశాను. సరే ఓకే, మీరంత బలంగా మాకే సంబంధం లేదంటే కాదని నేనెలా వాదిస్తాను? నిరూపించడానికి నిజంగా నా దగ్గర ఆధారాలు లేవు, సాక్ష్యాలు ఏమీ లేవు. శక్తి, నువ్వెంతైనా ఇంటెలిజెంట్వే. ఏ పని చేసినా చేతికి మట్టి అంటకుండా చేస్తావు. నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. నేను నిన్ను పూర్తిగా నమ్మలేను, నమ్మకుండా ఉండలేను. సందిగ్ధం. అలా అని మిమ్మల్ని ఎంతసేపు సతాయించాలి? ఇదంతా కాదు. సరే, మీరు చెప్పింది నేను నమ్ముతాను. నా ప్రయత్నం మాత్రం మానను. ఎంక్వైరీ చేస్తూనే ఉంటాను. మీరన్న నా అనుమానం నిజమైతే అప్పుడు ఈ పైపోతు దెబ్బలు ఉండవు. పర్మనెంట్ గా జీవితకాలం మచ్చలు పడే దెబ్బలు మీ మీద శ్రద్ధ పెడతాను. అదేదో పోలీస్ భాషలో అంటారే, థర్డ్ డిగ్రీ. అంతేనా అమ్మా? అవునవును, థర్డ్ డిగ్రీ. కరెక్టే. ఆ విషయంలో ఏం పొరపాటు లేదు. దాన్ని థర్డ్ డిగ్రీయే అంటారు. అది అది మీ మీద ప్రయోగిస్తాను. అవసరమైతే దానికోసం పోలీస్ ట్రైనింగ్ అయి కూడా వస్తాను. కానీ మిమ్మల్ని మాత్రం తేలిగ్గా వదిలిపెట్టను. నరకం ఎక్కడో ఉండడం కాదు, ఇక్కడే ఉంటుందని మీరు నలుగురికి ప్రచారాలు చేసేలా చేస్తాను. అప్పుడు పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది. నరకంలో సలసల కాగే నూనెలో వేస్తారంటారే, అలాగే మిమ్మల్ని నిప్పులో వేరుశనక్కాయలాగా వేయిస్తాను. వంకాయ పూర్ణం చేసినట్టు మీకు ఘాట్లు పెట్టి దాంట్లో ఉప్పు కారం పెట్టి సలసల కాగే నూనె పైన పోస్తూ పగిలేలా చేస్తాను. వామ్మో, చేసిన రోజు చెయ్యొచ్చు కానీ ఇప్పుడే చెప్పి హడలి గుండాగి చచ్చేలా చేయకు. నీకు దండం పెడతాను. ఏమా, ఇప్పటికి వదిలేద్దామా? నీ ఇష్టం తల్లి. ఆడుకుంటే కాసేపు ఆడుకో, వద్దంటే వదిలేయి. వద్దులే, మరి బాగోదు. సరే, ఈ రోజుకు వెళ్ళిపోండి. అదేంటి వెళ్ళండి అని అంత సింపుల్ గా చెప్పేస్తున్నావు? సెటిల్మెంట్, కాంప్రమైజ్ అన్నావు కదా. బాండ్ పేపర్స్, సంతకాలు అన్నావు కదా. ఓహో, సెటిల్మెంట్ చెయ్యాలంటే, బాండ్ పేపర్ మీద సంతకం చెయ్యాలంటే అప్పుడు ఇంకొక గేమ్ ఆడాలి. ఆడదామా? శక్తి, ఓపికందా మరి? శక్తికి ఓపికన్నా నాకు లేదు. వద్దు తల్లి, ఈ గేమ్లు వద్దు, నువ్వు వద్దు. కాలికి బుద్ధి చెప్పి పారిపోవడం బెస్ట్. అమ్మా పదమ్మా, ఇంకెందుకు ఇక్కడ, పద. శక్తి, నువ్వు కోపంగా చూడకు. నువ్వు కళ్ళు పెద్దవి చేస్తే ఆమె గుడ్లు పెద్దవి చేస్తుంది. ఈ ముసలావిడ కర్ర కాల్చి వాతలు పెడుతుంది. పద శక్తి, పద. పద శక్తి, పద. బాగా బుద్ధి చెప్పేవే జనని. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. మధు, వెళ్దామా?
ఏమైందే అంత చిరాకు పడుతున్నావు? అంతా చూస్తూనే ఉన్నావుగా, మళ్ళీ ఏమైందని అడుగుతావే? మా నాన్నకు ఎంత ట్రై చేసినా కాల్ కలవడం లేదు. నువ్వు ఈ విషయంలో చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావని నాకు అనిపిస్తుంది. ఆలోచించరా, ఆలోచించొద్దా? ఆలోచించకుండా ఎలా ఉంటారే? కన్న తండ్రే, ఏళ్ల తరబడి కలవరించాను. నాన్నతో ఉంటే, నాన్న తోడుంటే ధైర్యం, నమ్మకం, సంతోషాల గురించి ఎన్నో ఊహించుకున్నాను, ఎన్నెన్నో కలలు కన్నాను. నాన్న విషయంగా ఓసారి పొరపాటు పడ్డాను. నాన్న కాని నాన్న గుణాగారి దగ్గర ఎంతో ఆనందం పొందాను. అదే కన్న తండ్రితో బంధం ఉంటే ఇంకెన్నో సంతోషాలు మూట కట్టుకునేదాన్ని. ఎన్నెన్నో స్వీట్ మెమొరీస్ నా లైఫ్ ఆల్బంలో ఉండేవి. తలుచుకొని తలుచుకొని కుమిలిపోతున్న నాకు నాన్నతో మాట్లాడాలని ఉండదా? ఆరాటపడ్డం, ఆలోచించడం తప్ప? తప్పు అనడం లేదే. 24/7 నీ మనసులో మీ నాన్న ఆలోచనలే కదిలితే ఆరోగ్యం పాడవుతుందేమో అని నీ స్నేహితురాలుగా భయపడుతున్నాను. మీ నాన్న ఇవ్వాల కాకపోతే రేపు నీ ఫోన్ కాల్స్ చూసుకోరా. ఓ వారం 10 రోజులు, నెల తర్వాత అయినా ఇండియాకి తిరిగొస్తారు కదా, అప్పుడు తప్పకుండా కలువు. నిజం నిదానంగా వివరించు. మీ మధ్య మంచి రిలేషన్ ఫామ్ అవుతుంది. తను ఆనందంగా నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు ఎంజాయ్ చేయాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. సరేలేవే, కాస్త గ్యాప్ ఇస్తాను. నువ్వు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. మళ్ళీ అలా అంటావు? సరే సరే సరే, వెళ్దాం, పద పద. లేదురా, అసలు నాన్నకి కాలే కలవడం లేదు. అదేంటక్కా, ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్న కలవకపోవడం ఏంటక్కా? అదే కదా నా టెన్షన్. నాకెందుకో భయంగా ఉందిరా బాలు. అక్క, వద్దక్కా, నువ్వేం టెన్షన్ పడద్దు. నువ్వు అస్సలు భయపడద్దక్కా. నిన్నటిదాకా హాస్పిటల్లో ఉండొచ్చావు. నువ్వు వర్రీ అవడం నీ హెల్త్కి మంచిది కాదక్కా. కాస్త పీస్ఫుల్గా ఉండడం బెటర్. నేను రఘు అంకుల్తో మాట్లాడి నాన్నతో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా తెలిస్తే వాళ్ళ ద్వారా నాన్న వివరాలు కనుక్కుంటాను. నువ్వు రిలాక్స్డ్గా ఉండక్కా. అబ్బా, అమ్మా నాకు ఆయింట్మెంట్ ఇవ్వు. రాసుకోరా, ఇవ్వు వాడికి. అబ్బా, తీసుకో తీసుకో. అబ్బా. అబ్బా, చూడు ఎంతలా కొట్టిందో అజ్జయ్యమ్మా. అవునమ్మా, నాకు అంతే. అబ్బా, దెబ్బ పైకి కనపడటం లేదు కానీ లోపల కళ్ళుక్కు కళ్ళుక్కుమంటుంది. అబ్బో, నీ సావాసం పట్టినందుకు నాకు ఎక్కడికక్కడ కీళ్లు పట్టేసేలా వాతలు పెట్టినట్టు దెబ్బలు పడ్డాయి. అబ్బా అబ్బా, అమ్మా సౌమ్య, ఇక్కడ ఇక్కడ కొంచెం బాగా నొప్పిగా ఉంది. ఆయింట్మెంట్ రాసుకోవడానికి అయ్యో అందట్లేదు. కొంచెం రాయివా? రోలు పోయి మధ్యలకి చెప్పుకున్నట్టు నా దెబ్బలకే నేను రాసుకోలేక నానా అవస్థ పడుతున్నాను. ఈ దెబ్బలన్నీ ఎప్పుడు ఆయింట్మెంట్తో కవర్ అవుతాయా అని చస్తున్నాను. నా టెన్షన్లో నేనుంటే నీకు హెల్ప్ చేయమంటావే? ఎవడి కర్మ వాడిదే, ఎవడి పాపం వాడిదే. ఎవడి దెబ్బలకి వాడే కాపడాలు పెట్టుకోవాలి, మందు రాసుకోవాలి, వేసుకోవాలి. ఛ, మరి ఎంత దుర్మార్గురాల్లా తయారైందా జనని.
మొన్న తిన్న పాములా ఉండేది ఇప్పుడు బుస్సలు కొట్టే తెల్ల త్రాచులా తయారయ్యింది. ఇన్ని రోజులు బుసలేలే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఏకంగా కాటు వేయటానికే బయలుదేరింది. ఉస్కో ఉస్కో అంటూ కాట్ల కుక్కల మీద పడుతుందది. దానికి ఆ ధరణి తన కన్న కూతురు అని తెలిసిన దగ్గర నుంచి గుణ దగ్గర తన పొజిషన్ మార్చేసుకుంది. ఇప్పుడు బాగా రెచ్చిపోతుంది. ఆ రెచ్చిపోయిన తనమే పిచ్చి పట్టినట్టు మన మీద తిరగబడుతుంది. దీనిలో సెటిల్మెంటు, అగ్రిమెంటు, సంతకాలు, సర్దుబాటు అని పిందెకు పిలిచినట్టు పిలిచి ఇలా విపరీతంగా చావు దెబ్బలు కొట్టి పంపిస్తుందా? అవును మమ్మీ, మనం కొద్ది కూడా ఆలోచించకుండా ఆశపడి వెళ్ళి మోసపోయాం. అంతే, అతిగా ఆశపడితే ఇలాంటి వాతలే ఫైనల్ గా మిగిలి చచ్చేది. ఈ నొప్పులు ఎప్పుడు తగ్గుతాయో, ఈ మచ్చలు ఎప్పుడు పోతాయో. శక్తి, అసలే నీ ఫేస్ ఎప్పుడు గ్లామర్ తో మెయింటైన్ చేస్తావు. నువ్వెంత మెయింటైన్ చేసినా నీ మోకాళ్ళ నొప్పుంది చూసావు, అది నీ ఏజ్ చెప్పేస్తుంది. దానికి తోడు ఇప్పుడు ఈ వాతలు, కీళ్లు నొప్పులు. ఏంటో నిన్ను తలుచుకుంటే చేసుకున్న మెయింటెనెన్స్ అంతా వేస్టే కదా అని జాలేస్తోంది. ఆపు. దుబాయ్ పోర్ట్ ఏరియాలో భారీ యాక్సిడెంట్. ప్రతాప్ దుబాయ్లోనే కదా పనిచేస్తోంది. ఇప్పుడు ఈ వార్త ధరణి చూస్తే పరిస్థితి ఏంటి? పోర్ట్ ఏరియాలో రెడ్ అలర్ట్ ప్రకటించిన దుబాయ్ ప్రభుత్వం. ఇందులో ఎక్కువ మంది భారతీయ కార్మికులే అని బోగట్టా.